పరిశ్రమల పేరుతో చిన్న సన్నకారు రైతుల భూములు లాక్కుంటున్నారంటూ మండిపడ్డారు జాగృతి అధ్యక్షురాలు కవిత. కాంగ్రెస్ను కాల్చి బూడిద చేసినా సరే ఈ పాపం పోదన్నారు. వికారాబాద్లో ఇండస్ట్రియల్ కారిడార్ వ్యతిరేకంగా ఆందోళన చేసినటువంటి రైతులకు కవిత మద్దతు ప్రకటించారు. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రైతులు భూములు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా లేరంటూ ఆమె స్పష్టం చేశారు. ఎక్కడ రైతులకు అన్యాయం జరిగితే అక్కడ జాగృతి పోరాడుతుందన్నారు కవిత. వాళ్లకు ప్రభుత్వాలు చాలా ఏళ్ల కింద ఇచ్చినటువంటి భూములను ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం లాక్కోవడం అంటే నిజంగా కూడా నోటికాడి బుక్క గుంజుకున్నట్టే. ఆ పాప ముట్టిగానే లేదు. ఈ కాంగ్రెస్ పార్టీని కాల్చి బూర చేసేంత వరకు కూడా రైతుల గోస వల్ల తగులుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి పరిగిలో ఈ 2 గ్రామాల్లో 1200 ఎకరాలు ఇండస్ట్రీలు పెట్టుకుంటామని తీసుకుంటున్నారు. కంపెనీలు తీసుకొని వస్తారట. ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు? ఒక పక్క మూసీని మంచిగా చేస్తా అంటాడు, ఇంకొక పక్క ఈ మొత్తం మన వికారాబాద్ మూసీ నెత్తి మీద ఉంటాయి. మరి ఈడ కంపెనీలు పెడితే మూసీ మొత్తం ఖరాబ్ అవుతుందా? ఖరాబ్ కదా. ఇలా ఉన్న పొల్యూషన్ అంతా అల్లకే పోతుంది కదా. మరి మూసీని బాగా చేస్తా అని హైదరాబాద్ లో కథలు చెప్తాడు. ఇక్కడ నేను మీద మూసీ ఏడిపోయేటప్పుడు ఇక్కడ కంపెనీలు పెడతా అంటాడు. మరి కంపెనీలు పెడతావు సరే, కొన్ని మా పొరాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారా? ఎక్కడ కూడా ఇవ్వలే. ఎక్కడ భూములు గుంజుకున్నా అక్కడెక్కడ కూడా భూములు గుంజుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలే. ఈ గత 3 ఏళ్లుగా ఈ కాంగ్రెస్ పాలనలో అదే మోసం చరిత్ర చూస్తున్నాం.